జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథము. ఇది ఒక గ్రంథమే కాదండి, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులు కొలువైన చరితామృతం. ఈ గ్రంథాన్ని స్పర్శ చేస్తే నాకు స్వామివారిని స్పర్శించినంత అనుభవం అయితే నాకు కలుగుతుందండి. ప్రతి ఒక్క దత్త భక్తులు శ్రీపాద దివ్య చరితామృతం ఖచ్చితంగా చదవవలసిన గ్రంథం అండి. ఈ గ్రంథంలో చాలా మనకి కావలసిన ఈ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయండి. స్వామివారు మనకు 12 అభయవాక్యాలు ఇచ్చారు కదండి. శ్రీ పీఠికాపురంలో దత్తదాసునింట పలికిన అభయవాక్యములు, స్వామివారు ఏమేమి అభయవాక్యములు పలికారో దత్తదాసునింట అవి ఒక్కసారి మనం చూసుకుందాం, అవి ఒక్కసారి మనం స్మరించుకుందాం. శ్రీపాదులు భక్తులకు తెలిపిన 12 అభయవాక్యములు. శ్రీపాదులు ఇలా చెప్పారండి. ఏమని చెప్పారో చూద్దాం. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును. స్వామివారి చరిత్ర ఎక్కడైతే మనం పారాయణ చేస్తామో అక్కడ సూక్ష్మ రూపంలో స్వామివారు అయితే ఖచ్చితంగా ఉంటారంటండి. స్వామివారే స్వయంగా చెప్పారు. మనోవాక్కాయకర్మలచే నాకు అంకితమైన వారిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుండును. మనసా వాక్కు మనసు నిండా స్వామిని నింపుకుని స్వామివారే మనకు శరణం అనుకుని నమ్ముకునే భక్తులకు స్వామివారు అంకితమై మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటారంటండి. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయంలో భిక్ష స్వీకరించదను. నా రాక దైవరహస్యము. స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో శ్రీ పీఠికాపురంలో భిక్షను స్వీకరిస్తారంటండి. ఇది స్వామివారే చెప్పారు, దైవరహస్యమని. సదా నన్ను ధ్యానించి వారి కర్మలను అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవైనను వాటన్నిటినీ భస్మీపటములను గావించదను. సదా ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభులని ధ్యానిస్తూ వారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వారికి ఎన్ని జన్మల్లో ఉన్న కర్మలైనా స్వామివారు తీసేస్తారంటండి. వారిని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటారంట శ్రీపాద శ్రీవల్లభ స్వాములు వారు. అన్నమో రామచంద్ర అని అలమటించి వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యదను. చూసారండి, దత్తస్వామి అన్నదాన ప్రియుడు కాబట్టి ఎవరైతే ఆకలితో ఉంటారో తినడానికి వారికి సమయానికి ఆహారం దొరకదో అలాంటి సందర్భంలో మనకు అలాంటి వారు ఎదురైతే మనం కానీ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టగలిగితే సదా దత్తుడు మనకి అనుగ్రహాన్ని అందజేస్తూ ఉంటారండి. అలాంటి వారికి సదా స్వామివారి రక్ష ఎప్పుడూ ఉంటుందండి. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తులింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. శ్రీపాద శ్రీవల్లభులు స్వామిని ఎవరైతే నిత్యము ఆరాధిస్తూ ఉంటారో వారికి అన్నానికి కానీ దేనికి కానీ లోటు ఉండదని స్వామివారు చెప్తున్నారు. నీవు శుద్ధాంతకరుణుడవేని నా కటాక్షము సదా నిండును. మనం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటామో ఆత్మశుద్ధితో ఉంటామో అప్పుడు స్వామివారి కటాక్షం సదా మనపై ఉంటుంది. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకున్నాను నాకు సమ్మతమే. మనం ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించినా ఏ సద్గురువుని ఆరాధించినా స్వామివారికి సమ్మతమే. ఎందుకంటే మనం ఎవరికి నమస్కారం చేసినా అది చివరికి స్వామివారికి చెందుతుంది. నీవు చెయ్యు ప్రార్థనలన్నీయును నాకు చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహము నీకు అందజేయబడును. ఇప్పుడు మన గురువుగారికి మనం నమస్కారం చేసుకుంటే గురువుగారు వారి గురువుగారికి నమస్కారం చేసుకుంటారు. ఇలా చివరికి అది చేరుకునేది ఆది గురువైన దత్తాత్రేయ స్వామి వారికి చెందుతుందండి ఆ నమస్కారము. అందుకే మనం ఏ దేవతా స్వరూపానికి ఏ గురువుకి నమస్కారం చేసుకున్నా చివరికి స్వామివారికి చెందుతుందని స్వామివారు చెప్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభుడనైన పరిమితమైన ఈ నామరూపం మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశములుగా కలిగిన నీ విరాట్ స్వరూపమును అనుష్ఠానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. స్వామివారిని అనుష్ఠానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతామండి. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. మహాయోగులు మహాసిద్ధ పురుషులు కూడా స్వామివారిని సదా ధ్యానిస్తూ ఉంటారంటండి. వారంతా స్వామివారి యొక్క అంశ అవతారాలే. నువ్వు నన్ను ఆలంబనముగా చేసుకునేడలా నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించదను. నీవు పతితుడవు కాకుండా నేను నిన్ను కాపాడదను. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి స్వామివారు. మనం స్వామివారినే నమ్ముకుని స్వామివారినే ఆలంబనంగా చేసుకునేడలా స్వామివారు మనకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధిస్తూ ఉంటారండి. మనం పతితులు కాకుండా మనల్ని స్వామివారు ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారంట. ఎంత చక్కని వివరణ అండి.
ఎవరైతే ప్రతిరోజు శ్రీపాద చరితామృతం కనీసం ఒక్క అధ్యాయమైనా చదివినా సరే స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారండి. ఎవరైనా ఇంతవరకు చరితామృతం చదవకుండా ఉండుంటే ఒక్కసారి అందరూ చరితామృతం పారాయణ చెయ్యండి. చాలా శక్తివంతమైన గ్రంథం అండి ఇది మాత్రం. స్వామివారే కొలువైన గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. జై గురుదత్త. శ్రీపాద స్వామి శ్రీ పీఠికాపుర క్షేత్రంలో దత్తదాసునింట పలికిన అభయవాక్యములండి. ఒక్కసారి స్మరించుకుందాం. దత్త భక్తులందరికీ ఎంతో ఇష్టమైన స్వామివారు చెప్పిన అభయవాక్యములు. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించదను. నా రాక దైవరహస్యము. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవేనను వాటన్నిటినీ భస్మీపటములను గావించదను. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యదను. నేను శ్రీపాద శ్రీ వల్లభుడను. నా భక్తులింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. నీవు శుద్ధాంతకరుణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉందును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకున్నను నాకు సమ్మతమే. నీవు చెయ్యు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహము నీకు అందజేయబడును. శ్రీపాద శ్రీ వల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నీ విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనముగా చేసుకునేడలా నేను నీకు ధర్మ మార్గమును, కర్మ మార్గమును బోధించదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. జై గురుదత్త. సర్వం దత్తార్పణమస్తు.